టీఆర్టీ అభ్యర్థులకు శుభవార్త. ఏదైతే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మీడియం సంబంధించిన వివాదం 14 క్వశ్చన్లకు సంబంధించిన వివాదం ఏదైతే ఉందో హెచ్జిటి తెలుగు మీడియంకి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించి ఆ 14 క్వశ్చన్లపై క్లియరెన్స్ ఎక్స్పర్ట్ కమిటీ క్లియరెన్స్ ఇచ్చినట్టుగా ఫైనల్ కీలో ఎలాంటి మార్పులు లేనట్టుగా ఎక్స్పర్ట్ కమిటీ తేల్చేసింది. ఎందుకంటే ఇది హెచ్జిటి తెలుగు మీడియం అభ్యర్థులకు మాత్రమే శుభవార్త కాదు, ఇది ఆల్ టీఆర్టీ అభ్యర్థులకు కూడా శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం హెచ్జిటి తెలుగు మీడియం సంబంధించిన వివాదమే మిగతా టీఆర్టీ అభ్యర్థులకు కూడా ఒక మూదాడిగా పరిణమించింది. వీళ్ళ ఫలితాలతో పాటే మిగతా ఇచ్చిన అపాయింట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఈ హెచ్జిటి తెలుగు మీడియం ఫలితాల కోసం అందరూ టీఆర్టీ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ ముఖ్యంగా ఈ వెబ్ నోట్లో పేర్కొన్న విషయం ఏంటంటే 14 క్వశ్చన్లకు సంబంధించి ఏదైతే గతంలో టీఎస్పీఎస్సీ 14 క్వశ్చన్లకు సంబంధించిన ఫైనల్ కీ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ ఫైనల్ కీలో ఎలాంటి మార్పులు లేవని ఎక్స్పర్ట్ కమిటీ తేల్చి చెప్పింది. దానికి సంబంధించిన వెబ్ నోటే ఇందులో పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా ఎవరైతే హెచ్జిటి తెలుగు మీడియం అప్లికేషన్ టైంలో పిహెచ్ అభ్యర్థులమంటూ పేర్కొని అప్లై చేయడం జరిగిందో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉండబోనున్నట్టుగా ఈ వెబ్ నోట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా దాంతో పాటుగా ఏప్రిల్ మొదటి వారంలో హెచ్జిటి తెలుగు మీడియానికి సంబంధించిన ఫలితాలు ప్రకటించబోతున్నట్టుగా కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ టీఎస్పీఎస్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కమిషన్ సంబంధించిన వెబ్సైట్లో ఈ వెబ్ నోట్ లభ్యమవుతుంది. దాంతోపాటుగా మేము దానికి సంబంధించిన వెబ్ నోట్నే కింద పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా డైరెక్ట్గా లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది టీఎస్పీఎస్సీ. ఇది అండి. ఇంకా మా డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి మరింత మంచి సమాచారం మీకు వచ్చే అవకాశం ఉంటుంది.